ఈ దినం ఒక ప్రత్యేకమైన వర్తమానం. మానవ జీవితంలో పుట్టిన ప్రతి వాడు విజయాన్ని సాధించాలి అని ప్రతి వారు కోరుకుంటారు. తెలివి కలిగినోడైనా, తెలివి లేనోడైనా, చదువుకున్నవాడైనా, చదువు లేనోడైనా విజేత కావాలి, విజయాన్ని సాధించాలి ప్రతి వ్యక్తి కోరుకుంటారు. ఎవడో ఓడిపోవాలని కోరుకోడు. ఒకవేళ ఎవరైనా నేను ఓడిపోవాలి అయ్యగారు, నేను గెలవకూడదు అయ్యగారు అని ఎవరైనా అన్నారంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది కదా. కొంచెం జ్ఞానం ఉన్న ప్రతి బిడ్డ నేను విజేత కావాలి అని కోరుకుంటారు. మన విజేతలం కావాలన్నా, జీవితంలో ప్రభు ద్వారా మనం ఏదైనా సాధించాలన్నా 3 దివ్యమైన లక్షణాలు ప్రభు పిల్లలుగా మనకు ఉండాలి. ఎలా పితరులు విజయాన్ని సాధించారు, ప్రభు ద్వారా ప్రతిఫలాన్ని పొందుకున్నారు, ఆ వర్తమానం ఇచ్చే ముందు ఆ శ్రేష్టమైన 3 లక్షణాలు. నంబర్ 1 ప్రవచన వాక్కు లేక విశ్వాస వాక్కు. నంబర్ 2 ప్రార్థన. నంబర్ 3 పట్టుదల. మరొకసారి గుర్తుకు చేయమంటారా? నంబర్ 1 ప్రవచన వాక్కు అనగా విశ్వాస వాక్కు. నంబర్ 2 ప్రార్థన. నంబర్ 3 రాజు మర్చిపోయాడు. నంబర్ 3 పట్టుదల. ఈ 3 శ్రేష్టమైన లక్షణాలు ఒక వ్యక్తి పుణికిపుచ్చుకోగలిగితే, ఈ 3 లక్షణాలు ఎవరు కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతారో వాడు ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనులాగా మార్చబడతాడు. ఆమేన్. చూడండి, అప్పటికి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో వర్షమైనా, చినుకైనా, మంచైనా లేదు. కర్మేలు పర్వతం మీద ఉండి భక్తుడైన ఏలియా మాట్లాడిన మాటలు, చేసిన పనులు ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుచున్నా. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయెను. గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమని చెప్పెను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథము సిద్ధపరచుకొనమని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతో కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక మోపైన వాన వానే కాదు, ఏ వాన? మోపైన వాన కురిసెను. విన్నారా? కనీసం మంచు కూడా కురవని ఆ 3.5 గడ్డు పరిస్థితుల మధ్యలో, 3.5 సంవత్సరాల గడ్డు పరిస్థితుల మధ్యలో కర్మేలు పర్వతం మీద ఆహాబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? విస్తారమైన వర్షము వచ్చు ధ్వని పుట్టుచున్నది అంటాడు. ఏమండి, ధ్వని అందరికీ వినపడిద్దా? సపరేట్గా ఒకరికే వినపడిద్దా? ఏమండి, ఏలియా ఒక్కడే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడా ఏంటి? లేకపోతే ఏలియా ఒక్కడే చెవుల్లో పెట్టుకుంటారు కదా, ఏంటవి చెవుల్లో పెట్టుకుంటారు కదా చెవుల్లో పెట్టుకునే ఇయర్ ఫోన్స్. ఆయన ఒక్కడికే ఏమన్నా చెవుల్లో పెట్టుకునే ఇయర్ ఫోన్స్తో దేవుడు ఏమన్నా సిగ్నల్ పంపించాడా? ధ్వని వినబడితే అందరికీ వినబడుతుంది కదా. అట్లాగని ఆహాబు ఏమన్నా చెవిటోడా? కాదుగా. భార్య గుసగుసలుగా మాట్లాడిన శబ్దం కూడా ఆహాబుకు వినపడేది. అయితే దైవజనమా, ఏలియా విశ్వాసపు వాక్కు మాట్లాడుతున్నాడు. ఏమని?
విస్తారమైన వర్షం వచ్చు ధ్వని పుట్టుచున్నది. బాబో, విస్తారమైన వర్షపు ధ్వని. అరే, మబ్బులు కూడా లేవు నాయన, కనీసం మంచు కూడా పడలేదయ్యా, 3.5 సంవత్సరాలు అవుతుంది వర్షం వచ్చి అని అంటే, అలాంటి కరుడుగట్టిన పరిస్థితుల మధ్యలో, అలాంటి ప్రతికూలతల మధ్యలో విశ్వాసపు వాక్కు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఏమని? తుంపర్లు పడతాయని కాదు, జడివాన పడుతుందని కాదు, ఏదో ఒక మోస్తరు వర్షం పడుతుందని కాదు. ఏ వర్షం అన్నాడు రాజు? అనండి, అనండి ఒకసారి. విస్తారమైన వర్షపు ధ్వని పడుతూ ఉంది. ప్రభు బిడ్డలారా, ఈరోజు తినటానికి ముద్దన్నం లేదా? కట్టుకోవటానికి సరైన బట్ట లేదా? కనీసం నెల ఇంటద్దె కూడా కట్టుకోలేని దయనీయ స్థితిలో బ్రతుకుతున్నావా? కడుపును పుట్టిన పిల్లలకు కడుపు నిండా కనీసం ఒక ముద్ద కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నావా? ఏ నెల ఫీజు ఆ నెల, ఏ నెల అద్దె ఆ నెల కోసం ఏమంటారు, ఏ దినపు మన్నా ఆ దినమే ఎదురు చూడాలన్నట్లుగా ఏ నెలకు ఆ నెల ఎదురుచూపులు ఉన్నాయా? నిజమే, ప్రస్తుతం నీ చుట్టూత అలాంటి పరిస్థితే ఉంది. అలాగని ఆ పరిస్థితులను చూసి అయ్యో ఈ పరిస్థితి ఇది అని అనకుండా నువ్వు కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఏమని? ఒకరోజు వస్తుంది, విస్తారంగా నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ఒకరోజు వస్తుంది, చాచే నా చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఒకరోజు వస్తుంది, తల దించిన చోటే నా దేవుడు నా తల పైకెత్తుతాడు. నోటితో పదే పదే విశ్వాసపు వాక్కు ప్రవచనమెత్తి మాట్లాడు, నీవన్నట్లే జరిగించును గాక. దావీదు గొర్రెల కాపరిగా గొర్రెల మధ్యలో తిరిగేటప్పుడు అంటాడు చివరిలో, 23వ కీర్తనలో ఏమంటాడంటే, నా బ్రతుకు దినములన్నిట కృప క్షేమములే నా వెంట వస్తాయి. ఏమన్నాడు? ఈ ఒక్కరోజు కాదు, ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతానో నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి అని అంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, అరణ్యంలో తిరిగేవాడు అంట వేట కుక్కలు పడ్డాయి అని రాయాల, సింహాలు ఎంటబడ్డాయి అని రాయాల, తోడేళ్ళు ఎంటబడ్డాయి అని రాయాల, ఎలుగుబంట్లు ఎంటబడ్డాయి అని రాయాల. వాస్తవంగా ఎంటబడ్డాయి అని పద్దాకల వాటి గురించి తాను మాట్లాడాల. ఏమంటాడు? నా బ్రతుకు దినములన్నిట కృప క్షేమాలే అన్నాడు కదా. తన నోటు నుంచి ఆ మాట అన్నట్లుగానే దావీదు బ్రతుకులో కృప క్షేమం దావీదును వెంబడించింది. కృప వలన సింహాసనం స్థిరపరచబడింది. దావీదు సింహాసనం ఎక్కాడా లేదా? ఎక్కిన తర్వాత క్షేమాన్ని అనుభవించాడు, క్షేమాన్ని అనుభవించలా. నీవు కూడా నోరు తెరిచి ప్రవచనం ఎత్తి పదే విస్తారంగా నా ప్రభు నన్ను దీవించబోతున్నాడు, నా పిల్లలను విస్తారంగా దీవించబోతున్నాడు, ఆకాశపు వాకిళ్ళు దేవుడు విప్పబోతున్నాడు. ఆ ధ్వని నేను వింటున్నా. ఇప్పుడు వింటున్నావు కదా ఆ ధ్వని నేను వింటున్నా అని విశ్వాసంతో ప్రవచనమెత్తి పదే మాట్లాడు. నీవన్నట్టే దేవుడు జరిగించునుగాక. ఓసారి అవిశ్వాసపు మాటలో అవిశ్వాసపు వాక్కులు ఏం చేస్తాయో నా జీవితంలో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను. మన చర్చికి వచ్చి ఎబినేజర్ అని ఉన్నాడు కదా, అన్నోళ్ళది హౌస్ డెడికేషన్. ఆ హౌస్ డెడికేషన్కి వెళ్ళాం. ఇది నాకు తెలిసి 2005-06 ఆ ప్రాంతంలో, మేబీ 2004 ఆ ప్రాంతంలో. సాయంత్రం హౌస్ డెడికేషన్. మేము ఆ హౌస్ డెడికేషన్కి వెళ్ళామని తెలిసిన వెంటనే వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్నొచ్చారని. వాళ్ళ పెద్ద చెల్లి ఒక ఆవిడ ఉంది. ఆవిడ నా దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి ముఖంలో ముఖం పెట్టి, అన్నయ్య ప్రైజ్లాడు అన్నయ్య అంది. నేను కూడా ఆ వైపు ప్రైజ్లాడు చెప్దామని ఆ వైపు చూస్తే ఆమెకు ఆల్రెడీ కళ్ళకు వచ్చినట్టుంది. ఆ అదే కళ్ళు వచ్చినాయి అంటారు కదా, మన తెలంగాణలో కళ్ళు వచ్చినాయి అంటారు. అంటే అంత మునుపు లేవు. తెలంగాణలో మన తెలంగాణలో, ఆంధ్రలోనైతే కళ్ళక అంటారు.
ఎక్కడైతే కళ్ళు వచ్చినాయంటారు మన ఈ ప్రాంతాల్లో. సరే, ఆ తల్లికి కళ్ళకు వచ్చింది. ఆ తల్లి ఏం చేసింది, నా ఎదురుగా వచ్చి అన్నయ్య ప్రైజ్లాడ్ అన్నయ్య అని ఇట్లా అంది. నేను ఆ వైపు చూసేసరికి వెంటనే నాకు ఏం డౌట్ వచ్చిందో తెలుసా? ఏమో కళ్ళల్లో కళ్ళు పెట్టి వందనాలు కనుక ఏమో వైపు కనుక చూస్తే నాకు కళ్ళకు వచ్చింది అని ఎందుకో లోపటి నుంచి ఆలోచన వచ్చి నేనేం చేశాను తెలుసా? అమ్మ ప్రైజ్లాడ్ అమ్మ అన్న. తలకాయ ఇటు తిప్పి చేతులు ఇటు తిప్పాను. ఆవిడ ఎంత గొప్పదో చూడండి. అటు నుంచి ఇటు తిరిగి వచ్చింది. ఇటు తిరిగి వచ్చి అన్నయ్య ప్రైజ్లాడ్ అన్నయ్య అంది. నేను మరలా ఇటు తిరిగాను. అమ్మ ప్రైజ్లాడ్ అమ్మ అన్న. ఆమె ఎంత ముడిదో చూడండి. మరలా ఇటు తిరిగి వచ్చింది. ఇటు తిరిగి వచ్చి అన్నయ్య ప్రైజ్లాడ్ అన్నయ్య అంది. ఏమో నేను అటు తిరిగితే అటు వస్తుంది, ఇటు తిరిగితే ఇటు వస్తుందని నేను తెలివిగా ఏం చేశాను తెలుసా? 2 కళ్ళు మూసుకొని అమ్మ ప్రైజ్లాడ్ అమ్మ అన్న. కళ్ళు తెరిస్తే నాకు వస్తాయి అని అనుకుంటా కళ్ళు మూసుకొని ప్రైజ్లాడ్ అమ్మ అన్న. ప్రైజ్లాడ్ అన్నయ్య అంది. 1 నిమిషం సేపు అట్లాగే కళ్ళు మూసా. వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నా. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగానే నిలబడి అన్నయ్య ప్రైజ్లాడ్ అన్నయ్య అంది. నాకు వస్తుందేమో అని అనుకొని సరేలేమ్మ ప్రైజ్లాడ్ అని చెప్పి హౌస్ డెడికేషన్కి వెళ్ళాం. 10:30, 11 దాకా ప్రార్థన నడిచింది. భోజనాలు చేసుకున్నాం. 12 ఆ ప్రాంతంలో ఫెయిత్ వంకి వెళ్ళాం. 4:30కి ఎర్లీ మార్నింగ్ ప్రార్థనకి లెగుచుదామని చెప్పి ఆ కప్పుకొని దుప్పటెట్లా అని కళ్ళు తెరిద్దామని చూస్తే కళ్ళు తెరుచుకోవట్లా. రాత్రికి రాత్రి ఎవరో ఫెవికాల్తో అంటించినట్లుగా రెప్పలు మూసుకుపోయినాయి. వెంటనే నాకు గుర్తొచ్చింది, ప్రభా నా కళ్ళకు వచ్చిందయ్యా అని అన్న. అంటాడు, నీకు రాలేదురా, నువ్వు తెచ్చుకున్నావు. ప్రభా నా కళ్ళకి విన్నారా? ప్రభా నా కళ్ళకు వచ్చింది అయ్యి అంటే దేవుడు అంటాడు, రాలేదురా, నువ్వు తెచ్చుకున్నావు. నేను ఎట్లా తెచ్చుకున్నాను ప్రభా? అవిశ్వాసపు ఆలోచన. నాకు వస్తుందేమో. సరే, జాగ్రత్త తీసుకోవటం మంచిదే, కానీ ఆవిడ వైపు చూసినప్పుడల్లా నాకు వస్తుందేమో. యోబు కూడా అంట దారిని వెళ్ళేటప్పుడు ఎవడో ఒంటికి గజ్జి వచ్చినోడు ఆ గజ్జి వచ్చి ఎట్లా అనుకుంటా ఉంటే యోబు ఆయన చూసి అనుకున్నాడంట, నాకు కూడా వస్తుందేమో అంటాడు కదా. ఏది జరుగునని నేను భయపడుతునో అదే నాకు సంభవించను అంటాడు. ప్రభు బిడ్డలారా, విచిత్రం చూడండి. ఆడికెవడికో గజ్జి వచ్చింది, వాడిని చూసి నాకు వస్తుందేమో. విన్నారా? దాన్ని ఏమంటారంటే అవిశ్వాసపు ఆలోచన. వర్షం కూడా లేని రోజులు 3.5 సంవత్సరాలు అవుతుంది. అలాంటి దినాల్లో ఏమంటారు? విస్తారమైన వర్షం వచ్చి ధ్వని పడుతూ ఉంది. నా ప్రభు బిడ్డలారా, నీ చెవులతో విను. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నిన్ను దీవించే రోజు రాబోతుందని. అన్ని జనులలో ఆయన మహోన్నతుడని పిలువబడినట్లుగా ఆయన నామ ఘనత కొరకై నీ కుటుంబాన్ని ఒక వేడుకగా నిలవబెడతాడని విశ్వసించు. విస్తారమైన ఆశీర్వాదపు ధ్వని నాకు వినబడుతుందని ప్రభుని స్తుతిస్తూ ఉండు. విశ్వాసమే నీ విజయ సాధనంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. రైట్. విశ్వాసం విత్తనం లాంటిది. విశ్వసించిన ఈ ఏలియా నెక్స్ట్ వర్స్ అక్కడ ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఆహాబు ఎక్కడికి పోయాడు? భోజనం చేయటానికి పోయాడు. ఆహాబుతో ఒక్కడిదే కడుప, ఏలియాది కడుపు కదా. ఆకలి ఆహాబుకు ఒక్కడిదే అయిద్దా? ఏమండి, ఆహాబు అనే పేరులో ఆవన్నంత మాత్రాన ఆకలంతా ఆ అక్షరం ఉన్న వాళ్ళకే ఉంటుందా? ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది కదా. ఈ ఆహాబు ఎంత పుణ్యాత్ముడో చూడండి. పోయి భోజనం చేయి అంటంతో ఏలియాని ఏమనాలి? అయ్యా నన్ను తినమంటున్నావు, మరి నీ పరిస్థితి ఎట్లా అయ్యా, నువ్వు కూడా రా అని అనొచ్చుగా. ఇది అనే బ్యాచ్ కాదు, ఇదే బ్యాచ్. అంటే ఇప్పుడు ఏలియా వస్తే నాకు అన్నం తక్కువైద్దేమో, నా క్వాంటిటీ తక్కువైద్దేమో. ఊర్లో అంటారు కాస్త మోటుగా ఉంటుంది,
ఆహాబు కొంచెం మోటుగా ఉంటుంది, ఏమనుకోకండి, ఇది బోవ బ్యాచ్. విన్నారా, ఇది బోవ బ్యాచ్. ఆహాబేమో భోజనం చేయటానికి పోయాడు. విన్నారా, ఏలియా ఎక్కడికి వెళ్ళాడట? కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేయటానికి వెళ్ళి, బైబిల్లో రాసి ఉంటుంది, మోకాళ్ళ మధ్య తలబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? విశ్వాసం విత్తనం లాంటిది అన్నాం కదా. వేసిన విత్తనం మొలకెత్తాలంటే విత్తనం మీద ఏం పోయాలి? నీరు. ఏం పోయాలి? నీళ్లు పోయాలి. అదే ఆ నీళ్ళే కన్నీటి ప్రార్థన. అయ్యా, 3.5 సంవత్సరాలు అవుతుంది దేశంలో వర్షం పడి, చినుకు కూడా పడలేదయ్యా, మంచు కూడా పడలేదయ్యా. దేశం శ్మశాన భూమిగా మారిపోతుంది. ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు. గర్భాన పుట్టిన బిడ్డలను చంపుకొని వండుకొని తింటున్నారు. అయ్యా, దుర్దినాలు అని ఏలియా ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడట. నా ప్రభు బిడ్డలరా, మీకు ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను. ఈ ఆహాబు గురించి మనం విన్నాం. ఆహాబు భోజనం చేయటానికి వెళ్ళాడు, ఏలియా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి గురించి కూడా ఓ మాట మీకు జ్ఞాపకం చేసి మీతో పంచుకుంటాను. చూడండి, 14వ అధ్యాయం 22, 23 వచనాలు. మత్తయి సువార్త చూడండి, 14వ అధ్యాయం 23, 22, 23 వచనాలు చదువుచున్నా. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. అద్దరికి వెళ్ళవలని బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మరొకసారి చదువు, 23 చిన్న. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా. ఆహా, విన్నారా? ఏలియా ఏం చేశాడు? నువ్వు భోజనానికి వెళ్ళాయి ఆహాబ్ అని ఆయన భోజనానికి పంపాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు చూడండి, శిష్యులనేమో అద్దరికి పంపించేశారు, తనతో పాటు ఉన్న ప్రజలనేమో అటువైపు పంపించారు. ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఏకాంతంగా ప్రార్థన చేయటానికి ప్రార్థన గదికి వెళ్ళాడు. చెల్లి, తమ్ముడు, ఓ మంచి మాట చెప్తాను. నీ పిల్లలు ఇంట్లో హాయిగా నిద్రపోతారు కదా, వాళ్ళని పడక పంపించి, యజమానుని నిద్రకు పంపించి, ఇంట్లో ఏకాంతంగా ప్రార్థనలో గడుపు. అందరూ నిద్రపోతున్న సమయంలో మధ్యరాత్రి దేవుని దగ్గర కేకలై, అందరూ కురకలు పెట్టి నిద్రపోతున్నప్పుడు, అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అప్పుడు నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే గొప్ప విజయాలు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాయి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. సహజంగా అందరూ మధ్యరాత్రి గాఢ నిద్రలో ఉంటారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా అర్ధరాత్రి ఆర్తధ్వని చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించిన జ్ఞాపకం ఉందా? అందరూ గాఢ నిద్రలో ఉంటుండగా, అందరూ గాఢ నిద్రలో ఉన్న ఆ గాఢాంధకారపు రాత్రి నిద్ర చంపుకొని మధ్యరాత్రి వేళ పౌలు శీల చెరసాలలో దేవుని స్తుతించినట్లుగా మధ్యరాత్రి దేవుని స్తుతించిన అనుభవం నీకుందా? ప్రార్థనే నీ విజయ రహస్యం. అందరూ ప్రత్యేకంగా హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళకి బాగా గాఢ నిద్ర పట్టేది ఎప్పుడయ్యంటే తెల్లవారుజామున. ఎందుకంటే వాళ్ళు రాత్రి అంతా ఏ సెల్ ఫోన్తోనో లేకపోతే డ్యూటీలోనో అలసిపోయి ఇంటికి వచ్చి 1 గంట 1:30 దాకా సోషల్ మీడియాతో గడిపి 1 గంట 2 నిద్రపోతారు. మంచి గాఢ నిద్ర పట్టేది ఎప్పుడయ్యంటే 4-5 ఆ ప్రాంతంలో. అందరూ గాఢ నిద్రపోయి ఆ గడియలో దేవుని సన్నిధిలో మేలుకొని ప్రార్థించాయి. కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్యలో తన తల ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. రైట్? ప్రవచన వాక్కు, విశ్వాసపు వాక్కు, ప్రవచన వాక్కు నంబర్ 1. రెండవది ప్రార్థన. మూడవది, ప్రార్థన చేసిన వెంటనే ఏం కార్యం జరగల అంటాడు. పనివాడిని పిలిచి, తనతో పాటు ఉన్న సేవకుడిని పిలిచి, ఒకసారి సముద్రం వైపు చూడు, కర్మేలు పర్వతానికి అటువైపు మధ్యధరా సముద్రం ఉంటుంది, మధ్యధరా సముద్రం వైపు చూడు అన్నాడు.
ప్రార్థన చేశాడు. ఈ లోపు వచ్చాడు. ఏమన్నా కనపడిందా అన్నాడు. ఏం కనపడిందయ్యా, ఆకాశం కనపడింది, మబ్బులు గిబ్బులు నైజాంత అన్నాడు. సరే మరలా మోకరించాడు, ప్రార్థన చేశాడు, పిలిచాడు. ఏమైనా కనపడిందా? కనపడింది, ఇందాక కనపడింది, ఇంకేం మార్పు లేదు అన్నట్లుగా నిర్లిప్తంగా చూశాడు. మూడోసారి ప్రార్థన చేశాడు, మరలా పిలిచాడు. ఏమన్నా కనపడిందా? నీకు కనపడదు, ఏమీ కనపడలేదు అన్నాడు. నాలుగోసారి ప్రార్థన చేశాడు. ఐదోసారి, ఆరోసారి ప్రార్థన చేసేటప్పుడు మరలా పిలిచాడు. ఏమన్నా కనపడిందా? కనపడలేదంట. ఆయన కూడా అంతే అన్నాడు, ఏమి కనపడలేదు అయ్యా అన్నాడు. ఇప్పుడు 6 సార్లు కనపడకపోయేసరికి నా ప్రార్థన దేవుడు వినలా అని అనుకున్నాడా? ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అని అనుకున్నాడా? చుట్టూతా ఎండిన నేలను చూసి 3.5 సంవత్సరాల నుంచి పడని వర్షం ఎంత ప్రార్థన చేసినా ఇప్పుడు పడతాదా అని కృంగిపోయాడా? లేదు. మరలా 7వసారి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నోసారి చెప్పండి? 7వసారి మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే 7వసారి ప్రార్థన చేయటం ప్రారంభించాడో మరలా పిలిచాడు. ఏమన్నా కనపడిందా అన్నాడు. ఏం కనపడింది? మనిషి కనపడిందయ్యా. ఏం కనపడింది? ఆకాశంలో మానవ హస్తం అంత చిన్న మేఘం. ఎంత? దేవుని హస్తం అంత మేఘం కాదు. ఎంత హస్తం? మానవ హస్తం ఎంత ఉంటుంది కదా? మానవ హస్తం అంత చిన్న మేఘం కనపడితే ఇప్పుడు అంటాడు, ఆహాబుతో చెప్పు మోపైన వర్షం రాబోతుందని. విన్నారా? ఆహాబుతో చెప్పు మోపైన వర్షం రాబోతుందని. నేను అనుకుంటా తన తోటి సేవకుడు, తన పనివాడు అని ఉంటాడు. ఏం మనసులో అనుకొని ఉంటాడు, అయ్యా ఆ మాట ఏదో నువ్వు వచ్చి చెప్పు అయ్యా. ఆడ కనపడుతుందేమో మానవ హస్తం అంతా చిన్న మేఘం. ఏ వర్షం వస్తుందంట? చెప్పండి. మోపైన వర్షం వస్తుంది అంటున్నావు. ఒకవేళ రాకపోతే చెప్పి నువ్వు బాగానే ఉంటావు. నీకు ఆయనకి మధ్యవర్తిగా ఉన్న నాకు మెడ మీద తలకాయ తీసేస్తాడు, నా వల్ల కాదు అని అనుకున్నాడు. ఏమో భయపడి ఉంటాడు. వెళ్ళి ఆహాబుతో చెప్పు మోపైన వర్షం రాబోతుంది. దైవజనమా 7 మార్లు ప్రార్థించాడు. ఇక్కడ 7 అంటంతో కొంతమంది మనోళ్ళు 7 వారాల ప్రార్థన, 7 శుక్రవారాల ప్రార్థన. ఓ తల్లి వచ్చింది, అయ్యగారు చర్చికి 7 ఆదివారాలు వస్తే అద్భుతం జరిగిద్దా అని అంది. విన్నారా? ఎందుకమ్మా 7 అని అట్లా చెప్తున్నారు? ఏలియా కర్మేలు పర్వతం మీద 7 సార్లు ప్రార్థన చేశాడుగా. ఆ నయమాను కూడా 7 సార్లు మునిగాడు కదా అని ఆ 7 ఈ 7 కలుపుతున్నారు. అందుకనే చాలామంది క్రైస్తవుల బ్రతుకులు ఏడుపుతో మిండుకుంటా ఉన్నాయి. ఏడుపు ఆ 7 సంపూర్ణతకు గుర్తు. పట్టుదల అనేది 7 సార్లు ప్రయత్నం చేస్తే సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాబట్టి వదిలేద్దాం అనేది కాదు. పట్టుదల అనేది ఎలాంటిది? సాధించే వరకు పోరాట పటిమ కలిగి ఉండటమే పట్టుదల. ఒకసారి ప్రార్థన చేశాడు, 2 సార్లు 7 సార్లు ప్రార్థన చేశాడు, జరగకపోతే 7వసారి నిష్క్రమిస్తే దాన్ని ఎట్లా పట్టుదల అంటారు? 7 దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు. క్రైస్తవ జనమా, ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దాన్ని సాధించే వరకు దేవుని దగ్గర పెనుగులాడు. ఆమేన్. దానికి జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధిలో పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తురా. ప్రార్థన చేయటం నీ పని, పట్టుదలతో దేవుని దగ్గర మొరపెట్టడం నీ పని, కార్యాలు చేయటం దేవుని పని. ఆమేన్. పటాన్ చెరువు పరిచర్య ఇప్పుడు రేపు 5వ తారీఖు మనం ప్రారంభించబోతున్నాం కదా రాజు. పటాన్ చెరువు పరిచర్యకి 2-3 రోజుల క్రితమే ప్రార్థన చేసామా? చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నామా? ఉపవాస ప్రార్థనలో మనం చేసాం కదా. ఎన్నో సంవత్సరాలు బట్టి హైదరాబాద్కి 4 మూలల 4 మందిరాలు ఉండాలి. ఉప్పల్లో ఉంది, సూరారంలో ఉంది, ఇప్పుడు పటాన్ చెరువు కోసం సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చు. 6 సంవత్సరాల తర్వాత దేవుడు ఇప్పుడు ద్వారం తెరిచాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న 6 తర్వాత 7 కదా, అందుకని దేవుడు ద్వారం తెరిచాడా అని అనుకునేది కాక. నో, ఒకవేళ 7వ సంవత్సరం ద్వారం తెరవలేదు అనుకో, 8వ సంవత్సరం చేస్తాం. 8 తెరవకపోతే 9 కూడా తెరవకపోతే
పది కూడా తెరవకపోతే ఒక్క మాట చెప్తాను, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు ప్రార్థనలో మనం పోరాడాల్సిందే. ఆమేన్. ఈ 3 లక్షణాలు నీ జీవితంలో ఉంటే, నంబర్ 1 ప్రవచన వాక్కు. ఏ వాక్కు? ప్రవచన వాక్కు. నంబర్ 2 ప్రార్థన. ప్రార్థన. నంబర్ 3 పట్టుదల. ఈ 3 నీ విజయ రహస్యాలు. ఎప్పుడు నోటితో ఎవరిని శపించుకో, నిన్ను నువ్వు శపించుకోకు. నిన్ను గూర్చి నువ్వు అనుకునేటప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడను నేను. ఎవరిని? యెహోవా చేత. చెప్పాలి. యేసు రక్తముతో కడగబడిన నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడిని. మనోళ్ళు కొంతమంది ప్రతి దానికి నా కర్మ, నా తలరాత, నాలాంటి పుట్టేం ఉపయోగం, నేను చచ్చిపోతే బాగుండు, ప్రతి దానికి నేను శాపగ్రస్తుని. నిన్ను నువ్వు శపించుకోకు. దేవుడు నిన్ను ఆశీర్వాదానికే పిలవాల, ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు మార్చాడు. ఈ 3 శ్రేష్టమైన గుణాలు పట్టుకో. యేసు నామం పేరిట రాగల కాలంలో ఓ గొప్ప విజేతగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగా. ఆమేన్. ఆమేన్.